గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు? మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు సొసైటీలో ఒక స్టేటస్ ఉండాలి అనుకుంటున్నారా? 100% జాబ్ గ్యారంటీగా రావాలి అనుకుంటున్నారా? అయితే మీరు కామర్స్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సుల గురించి తెలుసుకోవాల్సిందే. సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులు ఎవరు చదవచ్చు, ఎప్పటి నుంచి చదవాలి, వీటిపై మీ సందేహాలకు సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ సిఏ చంద్రశేఖరరావు సమాధానాలు అందిస్తారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖరరావు గారు. నమస్తే మేడం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు సిఏ కోర్సు గురించి వివరంగా తెలియజేయండి. అదేవిధంగా 10th పాస్ అయిన విద్యార్థులు ఈ సిఏ కోర్సులో జాయిన్ అయితే ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయగలరంటారు ఈ కోర్సుని? యాక్చువల్లీ ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సైన్సెస్ గ్రూప్ మీద అవగాహన ఉంది మేడం. ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ కోర్సెస్ మీద అవగాహన ఉంది. కానీ అసలు సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు ఈ కోర్స్ చదువుకోవచ్చు? అసలు సిఏ అంటే ఏంటంటే మేడం, ఎవరు ఏం చేస్తూ ఉంటారు సిఏ కంప్లీట్ అయిన తర్వాత? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఆ బిజినెస్ మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని, అంటే వాళ్ళు కనుక పర్చేజ్ చేసినా కానీ, సేల్స్ చేసినా కానీ, మొత్తం ఆ ఎక్స్పెండిచర్ కానీ, రెవెన్యూ కానీ ఒక సిస్టమేటిక్ గా రికార్డ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఆ బిజినెస్ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ఇవన్నీ బేరీజ్ వేసుకోవడం, ఇవన్నీ ప్రిపేర్ చేయడం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఎంత ఆదాయం ఉంటే ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారంటే ఒక చార్ట్ అకౌంట్ చూస్తుంటారు. బిజినెస్ చిన్న బిజినెస్ అనుకోండి, ఒక సీఏ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా కాకుండా బిజినెస్ బాగా ఎక్కువ ఉందనుకోండి, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉందనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేడం. వీటన్నిటిలో కూడా హెడ్స్ ఎవరు ఉంటారంటే జనరల్గా సీఏలు మాత్రమే ఉంటారు. అంటే సీఏ ఏం చేస్తారు అంటే, ఒక బిజినెస్ లో, ఒక కంపెనీలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా సీఏ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ట్యాక్సేషన్, ఇట్లా చెప్పుకున్నట్టు. తర్వాత సిఏ కోర్స్ వచ్చేసరికి 3 దశల్లో ఉంటుంది మేడం. 3 స్టేజెస్ అనుకోవచ్చు. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంఈసి గ్రూప్ తీసుకొని, ఎంఈసి గ్రూప్ తో పాటు ఏ కాలేజీలో అయితే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి, వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2023 మార్చ్ కల్లా కంప్లీట్ చేసుకుంటారు. 23 మేలోనే సిఏ ఫౌండేషన్ అంటే సిఏలో ఉన్న మొదటి స్టేజ్ కంప్లీట్ చేసుకోవచ్చు. 24 మేలో వచ్చేసరికి సిఏలో ఉన్న సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్ కంప్లీట్ చేసుకోవచ్చు. 27 మేలో వచ్చేసరికి సిఏలో ఉన్న ఫైనల్ స్టేజ్, 3వ స్టేజ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్ నుంచి సిఏ ఫైనల్ వరకు వాళ్ళకి దగ్గర 3 ఇయర్స్ గ్యాప్ ఉంది మేడం. వాళ్ళు 2.5 ఇయర్స్ ఒక సిఏ ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేరి వర్క్ చేస్తూ, ఆ టైం ఏమంటారంటే ఆర్టికల్స్ టైం అంటారు. ఈ ఆర్టికల్స్ చేస్తూ, వర్క్ నేర్చుకుంటూ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అందువల్లనే సిఏ పూర్తి కాగానే 100% జాబ్ గ్యారంటీ అని మనం చెప్పుకోవచ్చు మేడం. అలా కాకుండా ఈవెన్ జాబ్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, లేదా సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఓన్ గా ప్రాక్టీస్ అనే పెట్టుకోవచ్చు. ఓన్ గా ప్రాక్టీస్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, అప్పటికే సిఏ పాస్ అయ్యేనాటికి వాళ్ళు 3 ఇయర్స్ ప్రాక్టికల్ గా వర్క్ చేస్తుంటారు కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఉన్నారో కరెక్ట్ గా సిస్టమేటిక్ గా చదువుకుంటే, ఒక సిఏ కాలేజీలో చదువుకుంటే వాళ్ళు 6 ఇయర్స్ కల్లా సిఏ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అంటారా? ఓకే మేడం, తప్పనిసరిగా. యాక్చువల్లీ ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, అదేవిధంగా నార్మల్ కాలేజీలో సిఈసి కానీ, ఎంఈసి కానీ కంప్లీట్ చేసుకుని ఉంటారు. అలాంటి విద్యార్థులందరూ కూడా సిఏ చేయవచ్చు. అంటే సిఏ చదవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. వాళ్ళందరూ ఈ మంత్ లో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, May 31 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2021 నవంబర్ లో జరగబోయే ఎగ్జామ్ కి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది మేడం. ఫౌండేషన్ ఎగ్జామ్, ఫస్ట్ ఫౌండేషన్ రాయాలి. ఫౌండేషన్ ఎగ్జామ్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చదివామని ఇంపార్టెంట్ కాదు మేడం. ఇక్కడి నుంచి వాళ్ళు కామర్స్ లోకి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ విద్యార్థి పాస్ అయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ చదవకుండా 10th క్లాస్ విద్యార్థి డైరెక్ట్ గా సిఏకి వస్తే బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మా సిఎంఎస్ సిఏ విద్యా సంస్థలో బేసిక్స్ నుంచి మొదలుపెట్టి వాళ్ళ సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం మేడం. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్ వాళ్ళు సిఏ చదువుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పటిదాకా సిఏ గురించి చెప్పారు, అలాగే సిఎంఏ కోర్సు గురించి వివరిస్తారా? ఎక్కువ మంది విద్యార్థులకి కామర్స్ రంగంలో సిఏ కోర్సు మీద అవగాహన ఉంది, కానీ సిఎంఏ, సిఎస్ కోర్సు మీద అవగాహన లేదు మేడం. ఈ సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే కాస్ట్ వర్క్స్ అండ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు, అంటే సిడబ్ల్యూ అనేవాళ్ళు. ఇప్పుడు సిడబ్ల్యూ పేరు మార్చి సిఎంఏ అని పిలుస్తాం మేడం. ఏదైనా ఒక కంపెనీ టర్న్ ఓవర్ కనుక 25 crores, 35 crores, 50 crores, 100 crores, ఈ స్టేజెస్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇండివిజువల్ బిజినెస్, ఆ గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్
ప్రతి కంపెనీ కూడా 25 crores కంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కంపల్సరీగా రిక్రూట్ చేసుకోవాలి. సరే సార్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చేస్తారు? ఇందాక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తారో చెప్పారు. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా వాళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కాస్ట్ తగ్గే విధంగా చూస్తారు. అంటే కాస్ట్ తక్కువ ఉంటేనే కదా ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తక్కువ పెట్టగలిగేది. అంటే కాస్ట్ కంట్రోల్, అదేవిధంగా కాస్ట్ రిడక్షన్, ఈ టెక్నిక్స్ అన్ని ఎవరు అప్లై చేస్తారంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అప్లై చేస్తారు. అందువల్ల ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా 25 crores అండ్ అబౌట్ టర్న్ ఓవర్ ఉంటే తప్పనిసరిగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రిక్రూట్ చేసుకోవాలి. వీళ్ళకి కూడా చాలా మంచి శాలరీస్ ఇస్తున్నారు మేడం. ఈ సంవత్సరం ఒక స్టూడెంట్ కి, సిఎంఏ క్వాలిఫైడ్ స్టూడెంట్ కి యాక్సెంచర్ కంపెనీలో 22 లక్షల రూపాయలతో ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఆఫర్ వచ్చింది మేడం. అంటే సిఎంఏలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ ఈ జిఎస్టీ అన్ని వచ్చిన తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ బాగా డిమాండ్ పెరిగింది. నెక్స్ట్, ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ కూడా 3 స్టేజ్లో ఉంది మేడం. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సిస్టమేటిక్ గా చదువుకుంటే ఇంటర్మీడియట్ 2 years 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని 23 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్, 24 జూన్లో సిఎంఏ ఇంటర్, 25 జూన్లో సిఎంఏ ఫైనల్. అంటే 25 జూన్ అంటే మనకు 21 మేలో ఉన్నాం. కరెక్ట్ గా 4 years సిస్టమేటిక్ గా వర్క్ చేసుకుంటే వాళ్ళు సిఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్ ఏజ్ ఆఫ్ 19, జస్ట్ వాళ్ళు 19 కంప్లీట్ చేసుకుని ఉంటారు. 19 years ఏజ్ లోనే మినిమం 50,000 రూపాయల శాలరీ సంపాదించుకునే కోర్సు ఇండియాలో ఏదైనా ఉంది అంటే సిఎంఏ సిఎస్ లో మాత్రమే సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, అంటే సిఏ ఆర్ట్స్ కోర్స్ కదా అండి? సిఏ ఆర్ట్స్ గ్రూప్ సార్. ఇది ఆర్ట్స్ కాదు సార్, ఇది కామర్స్ అండి. యాక్చువల్గా చెప్పండి, మీ డౌట్ అడగండి సార్, మొత్తం అడగండి సార్. ఇది కామర్స్ అండి. యాక్చువల్గా సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ కామర్స్ అంటారు. అంటే కామర్స్ వేరు, సైన్స్ వేరు, ఆర్ట్స్ వేరు. జనరల్గా బిఏ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ హెచ్ఈసి తీసుకున్నప్పుడు ఆర్ట్స్ గ్రూప్ అని పంటూ ఉంటారు సార్. కామర్స్ గ్రూప్ అంటే మొత్తం మనం ఏంటంటే ఇక్కడ మొత్తం చేసే వర్క్ అంతా కూడా ఏంటంటే అకౌంట్స్ మీద క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. బిజినెస్ ఎలా కంటిన్యూ చేయాలి, బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారంటే చార్టెడ్ అకౌంటెంట్స్ చూస్తూ ఉంటారు. ఓకే సార్, సిఎంఏలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరికి కూడాను వాళ్ళకి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, అలాగే ఎలాంటి వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు ఎక్కువగా? జనరల్గా సిఎంఏ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ప్రతి విద్యార్థి కూడా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సిఎంఏలో జాయిన్ అవుతున్నారు. ఈ 3 కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. కాకపోతే జనరల్గా సిఎంఏలోకి వచ్చే విద్యార్థులు ఏంటంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా సిఎంఏలోకి వస్తూ ఉంటారు. బాగా చదివే విద్యార్థులు సిఏలోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు ఈ 2 కూడా చేస్తూ ఉంటారు. సిఏ యాజ్ వెల్ as సిఎంఏ 2 సైమల్టేనియస్ గా కంప్లీట్ చేస్తుంటారు. మా దగ్గర ఉన్న విద్యార్థులు మాక్సిమం స్టూడెంట్స్ సిఏ, సిఎంఏ 2 విధంగా చదివే విధంగా మేము చూస్తూ ఉంటాం. మా దగ్గర ఇంతకుముందు స్టూడెంట్స్ కూడా 2 కోర్సులు చదువుకున్నారు మేడం. ఈ కోర్సు అది అలా కాదు, స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే 2 కోర్సులు చేస్తారు మేడం. యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు మేము ఓన్లీ సిఎంఏ కోర్సు డిగ్రీతో పాటు ప్రిఫరెన్స్ ఇస్తాం మేడం. డిగ్రీతో సిఎంఏ చేయమని మేము అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, దివ్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ సిఎస్ గురించి కొంచెం చెప్తారా? కంపెనీ సెక్రటరీ నాన్న? తప్పనిసరిగా. ఎస్, వెరీ గుడ్ నాన్న. యాక్చువల్ గా అమ్మాయిలు ఎక్కువ మంది కంపెనీ సెక్రటరీ కోర్స్ చేస్తూ ఉంటారన్న. మీరు ఆ క్వశ్చన్ కూడా మీరే అడిగారు. వెరీ గుడ్ నాన్న. కంపెనీ సెక్రటరీ, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ సెక్రటరీ అన్నాం అనుకున్నానా, అంటే పర్సనల్ సెక్రటరీ ఏం చేస్తూ ఉంటాడు వాళ్ళ బాస్ కి, మీరు ఈ టైంకి ఈ అపాయింట్మెంట్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది, మనం ఇన్ని గంటలకు వెళ్ళాలి, ఇవన్నీ గైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కంపెనీ సెక్రటరీ కూడా కంపెనీ గైడ్ చేస్తూ ఉంటారు. మనం షేర్ హోల్డర్స్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి, దట్స్ కాల్డ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటున్నాను. అదేవిధంగా ఆర్ఓసి దగ్గర రిటర్న్స్ ఫైల్ ఏం చేయాలి, అసలు కంపెనీ స్టార్ట్ చేసే దగ్గర నుంచి కంపెనీ ఆపరేషన్స్ మొత్తం కూడా ఎవరు చూస్తూ ఉంటారంటే ఈ సెక్రటరీ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరంటే కంపెనీ సెక్రటరీ అంటున్నాను. అంటే కంపెనీ నేమ్ ఏం పెట్టాలి, ఆ నేమ్ అవైలబిలిటీ ఉందా, అదేవిధంగా ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలి, ఎవరు మేనేజింగ్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా ఎవరు చెప్తూ ఉంటారంటే కదా కంపెనీ సెక్రటరీ చెప్తూ ఉంటారు. అందుకని మన దేశంలో వచ్చేసరికి 10 కోట్ల రూపాయలు కానీ అంతకంటే ఎక్కువ పెయిడప్ షేర్ క్యాపిటల్ అంటాం మనం. అని పెట్టుబడి పెట్టిన సంస్థలో వచ్చేసరికి తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీ ఉండే విధంగా చూస్తానన్న. కంపెనీ సెక్రటరీ కోర్సులో కూడా 3 స్టేజెస్ ఉంటాయి నాన్న. అంటే మిగతా వాటిలో ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి సిఎస్ కంపెనీ సెక్రటరీ, ఈఈటి డబల్ అనమాట, ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ ఉండేది ఫౌండేషన్, తర్వాత సిఎస్ఈటి సిఎస్ ఎగ్జిక్యూటివ్ టెస్ట్, తర్వాత సిఎస్పిఎఫ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్,
ఈ 3 లెవెల్స్ ఉంటేనా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి ఉన్నారో వాళ్ళకి 4 టైమ్స్ ఎగ్జామ్ ఉంటున్నాను, అంటే ఇయర్లీ 4 టైమ్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఫౌండేషన్ లెవెల్ సిఎస్ఈఈటి వచ్చేసరికి అది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈటీ ఉంటున్నాను, ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్. అది పాస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఉంటున్నా. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థి ఉన్నారో కరెక్ట్ గా 2.5 years లో వాళ్ళు సిఎస్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, అలాగే మీ బ్రాంచెస్, మీ కాలేజ్ యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే మేడం, ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేసరికి మాకు రెసిడెన్షియల్ మేడం, అమ్మాయిల కోసం సపరేట్ రెసిడెన్షియల్ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎస్ ఫౌండేషన్ అంటే ఫౌండేషన్స్ ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు సపరేట్ రెసిడెన్షియల్ విధానం ఉంది. ఇండియాలో ఎక్కడా కూడా సిఏ ఇంటర్ వరకు సపరేట్ రెసిడెన్షియల్ కాలేజ్ అమ్మాయిలకు లేదు. ఒక సిఎంఎస్ ప్లస్ సిఏలో మాత్రమే ఓన్ హాస్టల్ అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా అబ్బాయిల కోసం కూడా ఇదే సిస్టమ్ మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఇంటర్ వరకు రెసిడెన్షియల్ సిస్టమ్ అవైలబిలిటీ ఉంటుంది. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ వచ్చేసరికి మాత్రం హాస్టల్ ఉంది మేడం. కాకపోతే రెసిడెన్షియల్ సిస్టమ్ కంటే కూడా జనరల్ హాస్టల్ ఉంటుంది మా దగ్గర వచ్చేసరికి ఎస్ఆర్ నగర్. అదేవిధంగా మా బ్రాంచెస్ వచ్చేసరికి కేపీహెచ్పిలో డేస్ కాలరు, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా సికింద్రాబాద్, దిల్ష్ నగర్, నారాయణగూడ, ఈసీఎల్ ఈ ప్రాంతాల్లో మాకు డేస్ కాలర్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ మా దగ్గరకు వస్తే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గర వచ్చినప్పుడు సిఎంఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ, అదేవిధంగా సిఏ, సిఎంఏ, సిఎస్ ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేసుకునే విధంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. అబ్దుల్ అజీం గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న, చెప్పు. సార్ ఇది ఓపెన్ ఇంటర్ సిఈసి మీద సిఏ రాయొచ్చా సార్ ఎంట్రన్స్? ఓపెన్ ఇంటర్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్న, ఇంతకుముందు ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు ఏదైనా సరే ఇంటర్మీడియట్ కానీ ఆ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ అది కనుక ఓపెన్ ఇంటర్ నీకు కనుక రికగ్నైజ్డ్ అనుకోండి, ఎక్కడ చదువుకున్నది ఇంపార్టెంట్ అన్న. ఓపెన్ ఇంటర్ కనుక నీకు గవర్నమెంట్ రికగ్నైజ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా సిఏ కోర్సు, సిఎంఏ, సిఎస్ ఈ కోర్సు ఏదైనా చేసుకునే అవకాశం ఉందన్న. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గణేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి గణేష్ గారు, చెప్పండి. సార్ మా అబ్బాయి ఇప్పుడే 10th అయిపోయింది సార్. ఓకే. సిఏ చేయించాలనుకుంటున్నాం. ఓకే. అయితే సార్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా సార్. అవును. అంటే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీ కాలేజీలో జాయిన్ చేయించాలి అని చెప్పి నా ఉద్దేశం కొద్దిగా అడుగుతున్నాను సార్. పర్లేదు అడగండి, ఫ్రీగా అడగండి, ఇబ్బంది ఏం లేదు సార్. అడగండి సార్, మీ డౌట్ ఏంటి అడగండి ఫ్రీగా. సార్ ఏమైనా ఫీజు విషయం గురించి సార్, ఎందుకంటే ఇప్పుడు అనే సిఏ, సిఎంఏ అంటే మనం చేయించాలనుకుంటున్నాం కాబట్టి దీని గురించి కూడా మాకు కొంచెం మంచి అవగాహన ఉంది సార్. సిఏ, సిఎంఎస్ గురించి, సిఎంఏ గురించి. అయితే సిఎంఎస్ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆఫ్లైన్, ఆన్లైన్ నడుస్తున్నాయి కదా, అంటే ఫీజు వివరాలు ఏమన్నా మీరు చెప్పగలుగుతారా సార్? తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా చెప్తామండి. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మనమేనండి. ఫస్ట్ వాళ్ళకి ఏం చేస్తామంటే సార్, మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం సార్. ఆన్లైన్ క్లాసెస్ మేము ఒక 4 months వరకు ఆన్లైన్ కోచింగ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. జూన్, జూలై, ఆగస్ట్ వరకు మినిమం ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి సార్. ఈ 3-4 months లో మేము వచ్చేసరికి 4 months పడుతుంది సార్ మినిమం. ఫస్ట్ రివిజన్, ఈ ఫస్ట్ రివిజన్ అప్పుడు కూడా ఏముంటుందంటే ఫస్ట్ టైం టీచ్ చేస్తాం సార్. ఫస్ట్ టైం టీచ్ చేసేటప్పుడు కూడా మండే ఒక ఎగ్జాము, వెన్స్డే ఒక ఎగ్జాము, ఫ్రైడే ఒక ఎగ్జాము, సండే ఒక ఎగ్జాము కండక్ట్ చేస్తాం సార్ పిల్లలకి. అంటే 4 subjects ఎంఈసీ తీసుకున్నటువంటి మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఎకనామిక్స్, కామర్స్ వీటికి ప్రయారిటీ ఇస్తాం సార్. ఈ సబ్జెక్ట్ చెప్తూ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఒక 1 month సిలబస్ అయిపోయిన తర్వాత ఒక 10 days ఈ సిలబస్ మొత్తం రివిజన్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం సార్. ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటామండి. తర్వాత ఒక 2 months తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్ కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ ఒక 1 month తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత 1 month తర్వాత కానీ ఒక 20 days తర్వాత కానీ స్టూడెంట్స్ అందరూ పర్ఫెక్ట్ అయిన తర్వాత బేసిక్స్ లో వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కూడా మార్నింగ్ టైం వచ్చేసరికి మధ్యాహ్నం వరకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్లాసెస్, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ క్లాసెస్. ఒక ఆన్లైన్ లో కూడా సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చింది ఓన్లీ సిఎంఎస్ కాలేజ్ అండి తెలంగాణ. ఎవరు కూడా ఆన్లైన్ లో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వలేదు. ఈ విధంగా మేము ప్రొసీడ్ అవుతాం సార్. ఒకసారి కోచింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుందో ఆఫ్లైన్ లో ఫిజికల్ గా క్లాసెస్ కండక్ట్ చేసుకోండి అని, అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే సార్ షెడ్యూల్ ఇస్తాం సార్ స్టూడెంట్ కి. అంటే Day 1 ఏం చెప్పాలి, Day 2 ఏం చెప్పాలి, Day 3 ఏం చెప్పాలి, ఇట్లా షెడ్యూల్ ఇచ్చేసి మొత్తం సిలబస్ ఏదైతే మేము ఆన్లైన్ లో కవర్ చేసామో అది మొత్తం కూడా రివిజన్ చేసుకుంటూ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తామండి. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేదు సార్. చక్కగా స్టూడెంట్ ఇప్పుడు ఆన్లైన్ లో జాయిన్ అయిపోయి తర్వాత ఆఫ్లైన్ లో కూడా మొత్తం మళ్ళీ రివిజన్ చేస్తాం కాబట్టి చక్కగా స్టూడెంట్ చదువుకోవచ్చండి. ఇప్పుడు స్టూడెంట్ కొంతమంది బాగా చదివే విద్యార్థులు ఫాలో అవ్వగలిగితే
70 to 80% నేర్చుకుంటారు సార్. ఈవెన్ 50% నేర్చుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మళ్ళా స్టూడెంట్ మళ్ళా నేర్చుకుంటాడు కాబట్టి మొత్తం 100% వరకు ఆఫ్లైన్ లో ఇబ్బంది లేదండి. తర్వాత మేము ఎంఈసి ప్లస్ సిఏ ఫౌండేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో 40,000, సెకండ్ ఇయర్ లో 40,000 ఛార్జ్ చేస్తామండి. ఆ తర్వాత సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ అంటే మా దగ్గరకు వచ్చే విద్యార్థులందరినీ కూడా మాక్సిమం 2 కోర్సులు చేయబోతున్నామండి. సిఏ, సిఎంఏ 2 ఫౌండేషన్, 2 ఇంటర్ కలిపి 1 lakh వరకు ఛార్జ్ చేస్తాం సార్. అంటే మీకు ఇంటర్ కంప్లీట్ చేయడం వరకు 2 ఇంటర్లు కంప్లీట్ చేసేంత వరకు ఒక 1,80,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది సార్. వన్స్ సిఏ ఇంటర్ కంప్లీట్ అయితే వాళ్ళకి ఆర్టికల్స్ స్టార్ట్ అవుతుందండి. ఆర్టికల్స్ లో వాళ్ళు 2.5 years ఆర్టికల్స్ చేస్తారు. ఈ ఆర్టికల్స్ లో వాళ్ళు మినిమం 6,000 నుంచి 10,000 రూపీస్ వరకు స్టైఫండ్ తెచ్చుకుంటున్నారండి. అంటే వాళ్ళు ఒక 2.5 years ఆర్టికల్స్ చేసినా కూడా 30 months వరకు వాళ్ళకి ఒక 1,80,000 నుంచి 3 lakhs రూపీస్ వరకు స్టైఫండ్ వచ్చే అవకాశం ఉందండి. అంటే నిజంగా చెప్పాలంటే మనం పెట్టే ఖర్చు కంటే కూడా స్టూడెంట్కి వచ్చే చదువుకునేటప్పుడు వచ్చే రెవెన్యూని ఎక్కువ చెప్పుకోవచ్చు సార్. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అభిషేక్ రెడ్డి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. అభిషేక్ చెప్పినా? సార్ చంద్రశేఖర్ గారా మాట్లాడేది? అవునా అభిషేక్ చెప్పు. చెప్పినా అభిషేక్, మీ డౌట్ ఏంటి అడగండి. హలో ఓకే సార్, కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, వెంకటేష్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని ఫోన్ లో మాట్లాడండి మీరు. ఓకే మేడం. మా అమ్మాయిది 10th అయిపోయింది సార్. ఓకే 10th అయిపోయింది. అదే మేము సరే, 10th అయిపోయినప్పుడు ఫస్ట్ మీకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే మీ పాపకి ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది? ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, మెడిసిన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఈ 2 కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూస్తున్నారా? అదేవిధంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, తప్పనిసరిగా వాళ్ళు బిజినెస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాండి. బిజినెస్ లోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎంపీసీ బైపీసీ కాదు సార్, ఎంఈసీ కానీ సిఈసీ కానీ. అదేవిధంగా మీ ఫైనాన్షియల్ పొజిషన్, ఏ ఏజ్ లో ఆ పాప సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 years కల్లా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటే సిఎంఏ కోర్సు ఉంది సార్. అంటే ఇంటర్మీడియట్ తో పాటు వాళ్ళు సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే, ఇంతకుముందు కూడా చెప్తున్నాను సార్, 2025 June కల్లా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. సిఎంఏ కోర్సు కానీ సిఎస్ కోర్సు కానీ సాధ్యం అవుతుంది సార్. ఓకే సార్, అలాగే ఇప్పుడు కొంతమంది తెలుగు మీడియం నుంచి కూడా సిఏ చేయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాగుంటుంది కోచింగ్ అనేది? యాక్చువల్గా ఈ జనరేషన్ లో తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులు బాగా తక్కువ ఉంటారు మేడం. కాకపోతే ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ లో అంత ఫ్లూయెన్సీ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఎవరైనా ఫ్యాకల్టీ కనుక సిటీ బేస్డ్ ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతారు, సార్ కొంచెం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయించండి. ఎందుకంటే ఇన్హో మన మదర్ టంగ్ అంటే ఆటోమేటిక్ గా అమృతం లాగా ఉంటుంది కదా మనం మాట్లాడుతూ ఉంటే. అందుకని మా దగ్గర వచ్చేసరికి ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ ని ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. తర్వాత మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం మేడం. అందువల్ల తెలుగు మీడియం నుంచి ఎవరైనా ఒక 2-3 విద్యార్థులు వచ్చినా కూడా, ఎవరైనా ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉన్నా కూడా సిఎంఎస్ సిఏ కాలేజీలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్టూడెంట్స్ కి 2 లాంగ్వేజ్ లో టీచ్ చేస్తుంటాం కాబట్టి కాన్సెప్ట్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చూస్తాం మేడం. అలాగే డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ సిఏ కోర్స్ అనేది చేయొచ్చు అంటారా సార్? సార్ ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎటువైపు వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు. తప్పనిసరిగా సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ ఈ 3 కోర్సులు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ నుంచి సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థి వాళ్ళు డైరెక్ట్ గా సిఏ ఇంటర్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, రవి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. ఇప్పుడు సిఏ కోర్స్ ఇప్పుడు మా పాపది 10th క్లాస్ అయిపోయింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత గవర్నమెంట్ లో సిఏ చేయడానికి ఏమన్నా ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, ఏ గ్రూప్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్తారా? సార్ గవర్నమెంట్ కాలేజీలో సిఏ కోచింగ్ జనరల్ గా ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు సార్. జనరల్ గా ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే సిఏ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. గవర్నమెంట్ కాలేజెస్ లో జనరల్ గా వాళ్ళకి ఇంటర్మీడియట్ కోచింగ్ లేదంటే ఎంసెట్ కోచింగ్ అట్లాంటివి ఇస్తున్నారు. కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్కడా కూడా గవర్నమెంట్ కాలేజీలో సిఏ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు సార్ ఎక్కడ. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. శ్రీలక్ష్మి గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. అవునండి, నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి అమ్మా. ఏం లేదండి, మా పాపని సిఏ ఇంటర్మీడియట్ ఇంకా సెకండ్ ఇయర్ ఇంకా ఎగ్జామ్స్ కాలేదు కదండి ఇప్పుడు. అయితే సిఏ లో జాయిన్ కావాలని తనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి. అయితే సిఎంఎస్ కాలేజ్ లో ఇప్పుడు మీ కాలేజ్ లోనే మేము మాట్లాడాము.
Okay. ఏంటంటే ఇప్పుడు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అని చేసేసుకున్నాము. పాపది ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. అయితే మాకేం డౌట్ అంటే ఇప్పుడు ఆర్టికల్స్ ఇప్పుడు సిఏ ఫస్ట్ సిఏ ఫౌండేషన్, ఆ తర్వాత సిఏ ఇంటర్మీడియట్, ఆ రెండు అయిపోయిన తర్వాత మాకేంటంటే డౌట్ ఆర్టికల్ అన్నది ఎట్లా ఉంటుందో అది మాకు అవగాహన లేదండి, అది కొంచెం చెప్తారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్ గా ఇక్కడ అమ్మాయి అనే ఆలోచన ఎలాంటిది పెట్టుకోమాకండి. ఆర్టికల్స్ ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది చార్ట్ అకౌంటెంట్స్ నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మాకు ఆర్టికల్ స్టూడెంట్స్ పంపించండి, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఆర్టికల్స్ చాలా డిమాండ్ ఉంది మేడం. వీళ్ళు సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ లో కూడా మేమే అసిస్టెన్స్ ఇస్తాము. నిజం చెప్పాలంటే మేడం, పేరెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటారు సిఏలో చేరేటప్పుడు. వాళ్ళకి వన్స్ సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి ఎవరు రావట్లేదు మేడం ఆర్టికల్స్ గురించి. స్టూడెంట్స్ వాళ్ళకు ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళే ఆర్టికల్స్ లో జాయిన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత డిమాండ్ ఉంది మేడం. ఆర్టికల్స్ గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. చక్కగా అమ్మాయిలని చెప్పి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఫిక్స్డ్ టైంలో ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తున్నారమ్మా. కొన్ని కంపెనీస్, కొన్ని ఆడిట్ ఫర్మ్స్ అయితే ఈవినింగ్ 5:30 తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించేస్తారు. ఆర్టికల్స్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్టికల్స్ గైడెన్స్ కూడా మేమే ఇస్తాం మేడం. వాళ్ళకి మీరు ఇంటర్మీడియట్ గురించి మాట్లాడారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు జరగవచ్చు, దాని మీద క్లారిటీ లేదమ్మా. అందుకని మనకు ఒకవేళ ఎగ్జామ్స్ జరిగే పనికైతే మనకు ఒక 20 days నుంచి 1 month ముందే తెలుస్తుంది. ఆ 1 month ప్రిపేర్ అయితే సరిపోతుందమ్మా. ఇప్పుడు టైం వేస్ట్ చేయించకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోతున్నాయి కాబట్టి ఈ May 31st లోపు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిఏ ఫౌండేషన్ కి వచ్చే నవంబర్ లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉందమ్మా. ఫస్ట్ మేము ఆన్లైన్ లో కోచింగ్ ఇస్తాము. ఒక 3 months తర్వాత ఈ లాక్డౌన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ క్లాసెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళా స్టూడెంట్స్ ఇక్కడ పిలిపించుకొని హాస్టల్లో ఉంచి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చిన కోచింగ్ మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తాం, రివిజన్ చేస్తామా, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మల్లేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మా తమ్ముడు బిడ్డ హైదరాబాద్ లో ఉంటారు. నేను బొమ్మ నుంచి మాట్లాడుతున్నా. పిఏ చేయాలని మా అమ్మ బిడ్డ ఉంది. ఫీజ్ కన్సెషన్ ఏమైనా ఉంటుందండి మీ దాంట్లో? సార్ జనరల్ గా ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా చూస్తుంటారు, పేరెంట్స్ కూడా. ఎవరైతే పూర్ స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారో, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేరెంట్ కానీ ఇలాంటి విద్యార్థులకు మేము కన్సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. పేరెంట్స్ ఎవరైనా కొంతమంది వాచ్మెన్ పిల్లలు కానీ ఇట్లా వస్తుంటారండి, సింగిల్ పేరెంట్ అని చెప్పేసి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఇబ్బందిగా ఉంది, మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తుంటారండి. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తామండి. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా ఎవరైతే స్టూడెంట్స్ మాకు ఎవరైతే ఫోన్ చేసేసి సార్ మాకు ప్రాబ్లం ఉందంటే వాళ్ళందరికీ కూడా ఫీజు కన్సెషన్స్ ఇస్తున్నాం అండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ మీరు కాంటాక్ట్ చేయండి, గ్యారెంటీగా మేము హెల్ప్ చేస్తాం. ఓకే సార్, ఆర్ట్స్ చదివిన వాళ్ళు కూడాను ఈ సిఏ కోర్స్ అనేది చేయొచ్చు అంటారా? అంటే ఇక్కడ ఏంటంటే మేడం, ఆర్ట్స్ అంటే జనరల్గా వచ్చేసరికి హెచ్ఈసి గ్రూప్ అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్ గా ప్రతి స్టూడెంట్ కూడా సిఏ చదవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్మీడియట్ లో హెచ్ఈసి కానీ, ఎంఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ. అందుకని ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు మేడం. ఫౌండేషన్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అనేది ఎక్కడ చెప్పలేదు, ఏ గ్రూప్, ఎన్ని మార్క్స్, ఏ మీడియం అనేది క్రైటీరియా కాదు మేడం. ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా సిఏ కానీ, సిఎంఈ కానీ, సిఎస్ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది మేడం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శ్రీనివాస్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి సార్, వింటున్నాను. శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మా అబ్బాయి 10th అయిపోయింది. ఓకే, హలో చెప్పండి. మీరు డైరెక్ట్ అడగండి సార్, మీ సందేహం ఏంటో అడగండి, నేను చెప్తాను. ఫీజు ఎంత ఉంటుంది సార్ ఇది ఇయర్లీ? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. అంటే జనరల్ గా ఎంఈసి ప్లస్ సిఏ ఫౌండేషన్ అయితే మేము 40,000 వరకు ఛార్జ్ చేస్తున్నాం సార్. 2 years వరకు వచ్చేసరికి వాళ్ళకి 80,000 వరకు ఖర్చు అవుతుందండి. ఆ తర్వాత సిఏ ఇంటర్ వరకు వచ్చేసరికి సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, 2 ఫౌండేషన్ 2 ఇంటర్ కలిపి ఒక 1 lakh వరకు ఖర్చు అవుతుంది సార్. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎంఈసితో పాటు ప్యారల్ గా సైమల్టేనియస్ గా సిఏ ఫౌండేషన్ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే సార్, ఎంఈసి, సిఈసి పూర్తి చేసిన విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఓకే మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎక్కువ మంది విద్యార్థులకి అవగాహన లేకపోవడం వల్ల ఎంఈసి, సిఈసి కంప్లీట్ అయిన తర్వాత బీకామ్ లో కానీ, బీబీఏలో కానీ అన్నెసరిగా ఎక్కువ అమౌంట్ పెట్టేసి ₹1,00,000 నుంచి ఇంకా ఎక్కువ, కొన్ని కాలేజీలు అయితే ఎక్కువ, ఒక్క సంవత్సరానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒట్టి డిగ్రీ చదవడానికి 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ఖర్చు అవుతుంది.
క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారు. డిగ్రీతో క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మినిమం వాళ్ళకి వచ్చేసరికి ఒక 10,000 15,000 శాలరీ వస్తుంది. ఒకవేళ స్టూడెంట్ జాయిన్ అయినా కూడా ఒక 4-5 years తర్వాత వాళ్ళకి ఏమన్నా ఆ బీకామ్ తోటి డిగ్రీ తోటి వాళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ ఉంటాయి అంటే ప్రమోషన్స్ ఉండవు. అదే శాలరీ తోటి వాళ్ళు కంటిన్యూగా లైఫ్ లాంగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మహా అయితే 2,000 3,000 ఇట్లా ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. అందుకని స్టూడెంట్స్ నేను ఇచ్చే సలహా ఏంటంటే బీకామ్ తో పాటు కానీ బీబీఏతో పాటు కానీ ఏ డిగ్రీ కాలేజీలో అయితే సిఎంఏ కానీ సిఎస్ కానీ సిఏ కానీ ఆఫర్ చేస్తున్నారో మీరు పెట్టే 1.5 lakh తోటి డిగ్రీ ప్లస్ సిఏ కానీ డిగ్రీ ప్లస్ సిఎంఏ కానీ లేదా సిఎస్ కానీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. డిగ్రీతో పాటు ఏ డిగ్రీ కాలేజీలో అయితే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారో చదువుకోండి. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు మీరు కనీసం ఇంటర్ కంప్లీట్ అయినా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కంప్లీట్ కాలేదనుకోండి ఇబ్బంది ఏం లేదండి. మీరు ఇక్కడ సిఏ చదువుకున్న నాలెడ్జ్ సిఏలో కానీ సిఎంఏలో కానీ చదువుకున్న నాలెడ్జ్ మీకు ఎంబీఏ హెల్ప్ అవుతుంది. ఎంబీఏలో మీరు జాయిన్ అయినప్పుడు అక్కడ నార్మల్ కాలేజ్ నుంచి ఎంబీఏలోకి వచ్చి ఉంటారు. ఆ స్టూడెంట్స్ కంటే మీరు మెరిట్ గా ఉంటారు కాబట్టి మీకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, సిఏ సిఎంఏ సిఎస్ కోర్సుల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. Thank you. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.